అబ్బాయి వీళ్ళ లోపల ఉండటం చూసుకోకుండా బడ్డీ కొట్టుకు తాళం వేసేసి, అన్నా ఇక్కడ మీకు ఎవరైనా కనిపించారా అని అడిగాడు ఆ మందు తాగేవాళ్ళని. ఎరా నేను తాగితే నీకెక్కిందా ఏంటి? ఇక్కడ ఎవరున్నారు? నువ్వు తప్ప. అదెక్కు, బయలుదేరదాం అని ఆ బడ్డీ కొట్టు అబ్బాయిని ఎక్కించుకుని కూడా వెళ్ళిపోయారు. అయ్యో అని అనుకుని ఈ అమ్మాయి అలా కూరలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది ఆ అబ్బాయి ఇంక చూస్తూ. అసలు బస్సు వెళ్ళిపోతుందో లేదో అక్కడే నుంచి నాకు చూసుకోవద్దా? నీ వల్లే వచ్చిన మనకి తిప్పలు. అసలు నీలాంటి దానికి హెల్ప్ చేద్దామని చూసావు, నన్ను నేను అనుకోవాలి. వల్ల బస్సు మిస్ అయింది, అడవిలోకి వచ్చి పడ్డాం, బస్సులో ఉన్న నా లగేజ్ మొత్తం పోయింది. అసలు అది ఎంత విలువైనయో తెలుసా? మొద్దు మొహం అని తిట్టాడు. అమ్మాయికి కోపం వచ్చింది, బాధేసింది. ఇందాకడి నుంచి అసలు విలువ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్ అని తిట్టుకుంది. అసలు అమ్మాయిలతో ఇలా మాట్లాడతారా అని అబ్బాయి ఇంకా చూస్తూ కూర్చుంది. ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? ఇప్పుడు నన్ను కొడతావా ఏంటి అని అడిగాడు. అమ్మాయి సమాధానం ఏం చెప్పకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. అబ్బా ఆహా ఏ కూడా చేసిందంతా చేసి మళ్ళీ టెక్ ఒకటి అని అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ వర్డ్స్ అని అంది. అచ్చా ఆహా ఇంకా అని ఇంకా తిట్టబోయి అమ్మాయి ఇంకా చూసి ఆగిపోయాడు. ఏంటి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయా? అవును, ఆ జ్యూస్ తాగు. అవి మట్టికి నేను తాగను. సరిపోయింది. ఉపవాసాలు, జ్యూస్ తాగకుండా ఉండటాలు ఏం బాగాలేదు. బాగోపోయినా తాగు, ఇంకేం చేద్దాం, ఇక్కడ నీళ్లు కూడా లేవు అని అన్నాడు గది చుట్టూతో చూసి. ఈ అమ్మాయి గది చుట్టూతో చూసి ఆ దుమ్ము పట్టిన కరెక్ట్ గా 10 feet ఉంటుంది గది. ఏమీ లేవు అక్కడ. ఒక పరజా ఉంది. అబ్బాయి ఆ పరజా దులిపి కిందేసుకుని ఆ పరజా మీద కూర్చున్నాడు. ఏమీ లేదు. ఒక చోట ఒక మూటలాగా ఏయో కొన్ని వస్తువులు. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, చుట్టూతో చిమ్మ చీకటి, క్రాష్ ఓపర్ సౌండ్. అమ్మాయి కొంచెం భయం వేసింది. దానికి తోడు నీరసం, కళ్ళు తిరుగుతున్నాయి. తల చేతిలో పట్టుకుంది. ఆ జ్యూస్ తాగమ్మాయి అని అన్నాడు. నేను తాగను, అసలు